శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జయ. శ్రీ సాయి సచ్చరితన 540వ పేజీ 37వ అధ్యాయం 44వ నుంచి ఈరోజు చదువుతున్నాము. సూక్ష్మత్వంలోని న్యూనాధిక్యతలు కూడా దీనినే తెలుపుతాయి. స్థూలమైన కార్యం నాశనమైన సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉండి సకలేంద్రియాలు మనసు బుద్ధి యొక్క విషయగ్రహణ శక్తి క్షీణించిపోతుంది. తాత్పర్యం: బుద్ధి కూడా అలసిపోయిన చోట వ్యక్తం అవ్యక్తం అవుతుంది, కానీ దాని అస్తిత్వం పోదు. అది సదా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి కోరికలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ బుద్ధి నశించిపోగానే వెంటనే ఆత్మోదయమై అక్షయవ్రత ప్రాప్తిస్తుంది. అజ్ఞానం, మాయ, కోరికల, కర్మ ఇవే మృత్యు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే, మేఘాల అడ్డు తొలగిపోగానే దేదీప్యమానంగా ప్రకాశించే రవిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనం నాది అనే భావనను శరీరాభిమానం అని అంటారు. దీనివలనే హృదయ గ్రంథి బంధనం మరియు మాయ వలన కలిగే దుఃఖాలు. ఈ శరీరం ఒకసారి మాయమైపోయిన కర్మ బీజాల వలన మరో శరీరాన్ని పొందుతారు. ఈ కర్మ బీజాలను నిశ్శేషంగా దహించి వేయకపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసనా బీజాల వలన మరో జన్మను కలిగించే ఈ చక్రం వాసనలు తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపచేయడమే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడే మనుష్యుడు మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు. ఇదే వేదాంతోపదేశం. ధర్మాలకు అతీతమైన స్థితిని విరజ అంటే కోరికలు లేని స్థితి అంటారు. అప్రమత్తులై కోరికలు లేని స్థితి అంటారు. ఇది అజ్ఞానాన్ని, వాసనలను సమూలంగా నశింపజేస్తుంది. ఇక్కడ మృత్యు సామర్థ్యం ఏం సాగదు. వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం. నిరాలేఖ్య అంటే ఎవరూ వర్ణించలేనిది అయినా మాటలతో పొందుపరచాలని ప్రయత్నిస్తారు. అనిర్వాచ్య అంటే ఎవరు శబ్దాలతో నిర్వచించలేనిది అయినా వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మజ్ఞానం కలగడమే సకల అనిష్టాల నివృత్తి. అదే మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యం. బ్రహ్మ విదాప్నోతి పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి బ్రహ్మపద ప్రాప్తి, బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతి శోకం ఆత్మవిత్. ఆత్మను తెలుసుకున్న వారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవార్ణవాన్ని దాటడానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. 59వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.